నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. జనరల్ ఆసిమ్ మునీర్ ఈ మహానుభావుడు, తోడుగా ఆసిమ్ మాలిక్ రెండో మహానుభావుడు. వీరు ప్రస్తుతం ఐఎస్ఐ చీఫ్. అంటే ఈయన ఐఎస్ఐ ఉద్యోగం ఖాళీ చేసి డీజీగా ఖాళీ చేసి ఆ ఉద్యోగం ఈయనకి ఇచ్చాడు. ఈయనకి ఇప్పుడు ప్రభుత్వం ఇంకో ఉద్యోగం ఇచ్చింది. ఎందుకంటే ఈయన కనిపించట్లేదు కదా, ప్రస్తుతం ఎక్కడున్నాడో తెలియదు ఎవరికి. గూగుల్లోనూ గ్రోక్లో కూడా దొరకట్లా. అక్కడే దొరకనాడు, ఎక్కడ దొరుకుతాడండి? బంకర్లు వెళ్ళి ఎతికే సామర్థ్యం వాళ్ళకి లేదు. ఏ బంకర్ల సాటి నుంచి ఏ ఇండియన్ ఆర్మీ వచ్చి వాళ్ళని కొట్టేస్తుందని భయం. ఈయనేమో ప్రస్తుతం ఐఎస్ఐ చీఫ్గా ఉన్నాడు, ఆసిమ్ మాలిక్. ఈయన తీసుకొచ్చి నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా ప్రభుత్వం నియమించింది. ఇక్కడే అర్థమైపోతుంది ఏంటంటే ఈయన అదృశ్యం అయిపోయాడు. 1, 2 పారిపోయాడు, 3 భయపడ్డాడు, 4 వ్యూహాత్మకంగా తెరనకుండి ఈ కొత్త ఫ్యాషన్ ముందుకు తీసుకొచ్చాడు. 5 ఏంటంటే పెళ్ళాం బిడ్డలతో కులాసాగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్లో తిరుగుతున్నాడు. ఈ 5లో 5 నిజం కావచ్చు, ఏ ఒక్కటి నిజం కాకపోవచ్చు. 6వది ఒకటి ఉంటుంది, ఎత్తుగడ. ఆ ఎత్తుగడలో భాగంగానే ఇప్పుడు ఈయన్ని తీసుకొచ్చి నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, వాళ్ళకి లేని కొత్త పోస్టు. అంటే ఇండియాతో పోల్చుకుంటారు కదా ప్రతిదానికి. భారత్లో నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ అనే ఒక సింహం ఉంది. ఆ సింహం ముందు ఈ నక్కజిత్తుల ఆసిమ్ మాలిక్ని తీసుకొచ్చి పెట్టారు. రైట్, యుద్ధంలో సింహాలు మాత్రమే పోరాడు, నక్కలు ఉంటాయి, తోడేళ్ళు కూడా ఉంటాయి. నక్క ఉంది, తోడేలు ఉంది. బట్ సింహాన్ని ఎదుర్కోవాలంటే నక్కకి తోడేళ్ళకి సాధ్యమేనా? చాలా సందర్భాల్లో సాధ్యమైంది, ఎందుకు కాదు? సింహం ఫెయిర్గా యుద్ధం చేస్తుంది, నరేంద్ర మోడీ లాగా, అజిత్ దోవల్ లాగా. తోడేలు, నక్క ఏంటంటే సాటు నుంచి యుద్ధం చేస్తాయి. తోడేళ్ళకి సంబంధించి ఒక థియరీ ఉంది. ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ స్టోరీస్లో చదివితే మనకు తెలుస్తుంది. ఆయన రాస్తాడు, తోడేళ్ళు ఎట్లా ఫ్రైటన్ చేస్తాయంటే వాటి టార్గెటెడ్ యానిమల్స్ని, అవి బేసిక్గా జంతువుల్ని చంపుకొని తినే ఆ క్రూర స్వభావం ఉన్న మృగాలు కదా. అంటే దే ఆర్ నో వే డిఫరెంట్. వాళ్ళు యూనిఫామ్ వేసుకున్నారు, వాటికి యూనిఫామ్ ఉంటుంది, అంతే తేడా. అవి ఏం చేస్తాయంటే ఒక టార్గెట్ని ఎంచుకున్నప్పుడు, ఒక కుందేలునో లేకపోతే ఒక చిన్న సాధు జంతువునో ఒక జింకనో ఎంచుకున్నప్పుడు ఫస్ట్ ఒక తోడేలు దాని వెంబడి పరిగెడుతుంటుంది. ఏం చేయదు, జస్ట్ పరిగెత్తిస్తూ ఉంటుంది. అట్లాగా ఆ పరిగెత్తిస్తున్నప్పుడు ఇంకో తోడేలు ఏం చేస్తుందంటే ఆ జింక పక్కగా వెళ్ళి ఆ జింక పక్కగా వెళ్ళి తోడేలు ఆ జింక మొహంలోకి చూస్తూ ఉంటుంది. అది తోడేలు స్వభావం, ఫ్రైటన్ చేస్తుంది. అంటే వెనకాలేమో జింకకేంటి, వెనకాల ఒక తోడేలు ఉంది, అది 7 నిమిషంలో వచ్చి అటాక్ చేస్తుందని జింకకి భయం ఉంటుంది. దీనికి తోడు ఈ పక్క నుంచి వచ్చేదేంటి, నా మొహం చూస్తుంది, ఇదేం అంటే కన్ఫ్యూజన్ స్టేట్లోకి తీసుకెళ్తుంది అనమాట. తీసుకెళ్ళి 2 కలిసి అటాక్ చేస్తాయి. అంటే దీని వేగం మందగిస్తుంది కొంత దూరం పోయిన తర్వాత. అంటే మానసికంగా స్థిరంగా లేనప్పుడు నడిచేప్పుడో, నడకలోనో, పరుగులోనో వేగం మందగిస్తుంది. అలా జింక వేగం మందగిచ్చిన తర్వాత ఒక తోడేలు, ఒక నక్క వచ్చి అటాక్ చేస్తాయి. ఇది వ్యూహం. ఈ వ్యూహం గురించి మహాభారతంలో ద్రోణపర్వంలో మెన్షన్ చేస్తారు. ద్రోణపర్వంలో స్పెసిఫిక్గా ఉంది. ద్రోణాచార్యుడు చెప్తాడు ఇది, యుద్ధ వ్యూహాలు, రణతంత్రాలు ఎలా ఉంటాయనేది. ఈ వ్యూహం గురించి తెలిసిన వాళ్ళు మహాభారతం మొత్తం మీద ఇద్దరు ఉన్నారు. ఒక ఆయన ద్రోణాచార్యుడు, రెండో ఆయనేమో భీష్మాచార్యుడు. భీష్మాచార్యుడు ఫర్ ఆల్ ప్రాక్టికల్ రీజన్స్ ఆ వ్యూహం ఆయన అమలుపరచడు, ఎందుకంటే ఆయన ధర్మానికి కట్టుబడిన వ్యక్తి. ద్రోణాచార్యుడు కూడా అంతే, ఒప్పుకున్నాడు కాబట్టి కౌరవులతో కలిసి ఆ యుద్ధంలో పార్టిసిపేట్ చేశాడు, కానీ ఆయన కూడా అంతే. ఆ ద్రోణపర్వంలో ఉంటుంది. ఆ ద్రోణపర్వంలో క్రక్స్ని పాకిస్తాన్ పట్టుకుంది, పాకిస్తాన్ ఆర్మీ. ఒక నక్క ఒక్కటిగా ఉంటే ఇబ్బంది అవుతుంది, తోడేళ్ళను కూడా కలిపి పంపిద్దామని వచ్చాడు. నక్కతో పాటు తోడేలు. నక్క దాక్కుంది ఎక్కడో, ఏ గుహల్లోనో, ఏ కొండల సాటునో దాక్కుంది. తోడేలు వచ్చిన తర్వాత దాని వేగం పెరుగుతుంది. ఇప్పుడు సింహం టార్గెట్, ఈ నక్కకి తోడేలకి సింహం టార్గెట్. సింహం భారతదేశం, సింహం అజిత్ దోవల్, సింహం నరేంద్ర మోడీ, సింహం అమిత్ షా, ఎవరైనా అనుకోండి. సింహం ఒక సాధారణ భారతీయ పౌరుడు. ఎందుకంటే సాధారణ భారతీయ పౌరుల్లో ఆ దేశభక్తి, ఆ కాంక్ష, దేశం పట్ల, ఒక తల్లి పట్ల ఉండే ఒక భావన, మాతృభావన, అది చాలా బలంగా ఉంటుంది. సో ఇప్పుడు సింహాలు ఈ తోడేళ్ల గుంపుని, నక్కల గుంపుని ఎదుర్కోవాలి. ఈ తోడేళ్ళకి, నక్కలకి కొన్ని గుంపులు ఉన్నాయి. వాటి పేర్లు జైషే మొహమ్మద్, తర్వాత ముజాహిదీన్, హిజ్బుల్ ముజాహిదీన్, అండ్ అలాగే లష్కరే తోయిబా, అండ్ హమాస్ అండ్ ఐసిస్. అఫ్కోర్స్ హమాస్ అండ్ ఐసిస్ పక్క నుంచి వచ్చి సపోర్ట్ చేస్తే వాళ్ళ దేశంలో. మిగిలిన 3 అక్కడే పుట్టాయి. వీళ్ళ దరిద్రానికి ఏంటంటే ఈ తోడేళ్ళకి, ఈ
ఈ నక్కల సమూహానికి పట్టిన దరిద్రం ఏంటంటే వాళ్ళు ముందుకెళ్దామంటే వెనకాల నుంచి బెలుచిస్తాన్ లాగుతుంటుంది. బెలుచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఇట్లా లాగుతూ ఉంటుంది, మా స్వాతంత్రం సంగతి ఏం చేస్తామని. ఈ తోడేళ్ళు నక్కలు కలిసి రైల్లో వెళ్తుంటే ఆ రైల్ని తాలిబాన్ ప్రాక్సీ టిఎల్ఏ అంటే ఈ లిబరేషన్ ఆర్మీ, బెలుచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ హైజాక్ చేసింది. దాంట్లో చాలామందిని బందీలుగా తీసుకుంది, కొంతమందిని చంపేసింది, 17 మందిని చంపేసింది. సో వాళ్ళకి అదొక భయం ఉంది. ఈ క్రమంలో ఏంటంటే ఈయన ఒక్కడు ఉంటే స్ట్రెంత్ సరిపోదు కదా, అందుకని ఈయన తీసుకొచ్చారు. ఇక తోడేళ్ళు నక్క కథ మీకు అర్థమైపోయి ఉంటుంది పాటికి. ఇప్పుడు అప్రమత్తం కావాల్సింది ఎవరు? సింహం. సింహం అప్రమత్తమైందా లేదా? అయింది. బార్డర్స్లో మీకు మించిన వ్యూహాలు అమలుపరచగల వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. దాన్ని అమలుపరిచి దాన్ని ముందుకు తీసుకెళ్లే వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉన్నారు. అండ్ బంగ్లాదేశ్లో ఈయన తీసుకొచ్చి పెట్టింది కూడా ఎందుకంటే బంగ్లాదేశ్ బార్డర్ వెంబడి, భారత్ బంగ్లా బార్డర్ వెంబడి ఐఎస్ఐ సైన్యాన్ని మోహరించడం కోసం ఆ స్ట్రాటజిక్ పాయింట్స్. ఇప్పుడు వెస్ట్ పాకిస్తాన్, మనం ఇస్లామాబాద్ రాజధానిగా ఉన్నది వెస్ట్ పాకిస్తాన్, బంగ్లాదేశ్ అనేది ఈస్ట్ పాకిస్తాన్. వాళ్ళని ఆ దేశం క్రియేట్ చేయడం కోసం మన జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మన ఆఫీసర్లు, మన పర్సనల్ దాదాపు వందల సంఖ్యలో బందీలుగా ఉంటే పాకిస్తాన్ నుంచి వాళ్ళని ఇడిపించుకోలేని ఒక దుర్బలత్వం మనకి పట్టింది. ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలోనే జరిగినాయి. ప్రధానమంత్రులు, విదేశాంగ మంత్రుల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. వాడు అడగటం ఆలస్యం, అడిగిన దానికి మించి సింధు జలాలు ఇచ్చేయటం నెహ్రూ దగ్గర నుంచి మొదలైంది. 80%. ఈ గడ్డ మీద పుట్టి ఈ గడ్డ మీద పారే నీటిని పక్క దేశానికి ఇవ్వటం అంటే మానవతా దృక్పథమా? వాడికి ఉందా ఆ మానవతా దృక్పథం? లేదు కదా. ఎంచి మరీ కాల్చి చంపుతూ మీ మగాళ్ళందరినీ కాల్చేస్తాం, మీ ఆడవాళ్ళని ఉంచుకుంటామనే ఉగ్రమూకలని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ పట్ల అంత ఉదారంగా ఉండాల్సిన నెసిటీ ఏమొచ్చింది? ఆ ఔదార్యం ఎందుకు అంత ప్రేమ, సోదర ప్రేమ? కౌరవులు పాండవుల్లాగా మనం కలిసి ఉందాం. కౌరవులు పాండవులు అది మహాభారత్ జమానా. ఇవాళ వాళ్ళు కౌరవులే కానీ వీళ్ళలో వికృతాంశలు, దయ్యాలు, భూతాలు, పిశాచాలు పట్టిన వికృతాంశలు పట్టిన మనిషి రూపంలో ఉన్న మృగాలు, టెర్రరిస్టులని పెంచి పోషించి వాళ్ళని నెలవారీ జీతాలకి కుదిర్చే ఒక బ్రోకర్ గ్యాంగ్ ఆ దేశం. అలాంటి గ్యాంగ్ని మీరు సపోర్ట్ చేస్తూ ఎలా మాట్లాడతారు అని చెప్పేసి దేశంలో ఉన్న కొన్ని వేర్పాటువాద సంస్థలు లేదా కొందరు ప్రత్యేకమైన ధర్మాన్ని పాటించే వాళ్ళని ప్రశ్నిస్తే వాళ్ళకి ఇంతలా కోపం వస్తుంది. వాళ్ళకి దేశం కన్నా మతం గొప్పదిట. దేశం గొప్పది, తర్వాతే మతం అనే భావన భారతదేశంలో పుట్టిన ఎవరికైనా ఉంటుంది, ఉండాలి కూడా. ఒక ఆయన అంటాడు, మహమ్మద్ యూనస్, మీ చికెన్ నెక్కని ఇలా పట్టి ఇలా బిగించేశానంటే నలిగిపోయి మీ గొంతు నలిగి మీ ప్రాణం పోతుంది, మీ 7 రాష్ట్రాలు వచ్చి మా జేబులో వచ్చి కూర్చుంటాయి. మీ జేబులో వచ్చి కూర్చునే ముందు నీ చొక్కా చిరిగిపోతుంది, అది గుర్తు తెచ్చుకో, అప్పుడు ఎవడి జేబులో తీసుకెళ్ళి పెడతావో మహమ్మద్ యూనస్. యువతలు ఇంకొక ఆయన, ఈయనే జువెనల్ వైన్, కశ్మీర్ ఈజ్ జువెనల్ వైన్, అవర్ అంబిషన్స్ ఆర్ డిఫరెంట్, అవర్ కల్చర్ ఈజ్ డిఫరెంట్, అవర్ హిస్టరీ ఈజ్ డిఫరెంట్. నీకు అసలు చరిత్రే లేదు. భారతదేశం దయతలిస్తే పుట్టిన దేశం నీది, పుట్టిన ఒక ప్రాంతం, దేశం కూడా కాదు. ఉగ్రమూకల్ని మహమ్మద్ అలీ జిన్నా రిపెంట్ అయ్యాడు చాలా సందర్భాల్లో అనవసరంగా ఈ 2 నేషన్ థియరీని ప్రతిపాదించినందుకు. ఇవాళ దాని గురించి నువ్వు మాట్లాడతావు, 2 నేషన్ థియరీ గురించి మాట్లాడతావు. భారతదేశంలో టార్గెటెడ్గా హిందువుల్ని టార్గెట్ చేసి మరీ చేస్తున్న ఈ దాడుల వల్ల నువ్వేం నీతో పాటు తీసుకెళ్తావో, నువ్వు పోయిన తర్వాత, ఈ మాట చాలామంది ట్రోల్స్ చేసి అడుగుతున్నారు, నువ్వు పోయిన తర్వాత నీకు దక్కుతుందని భావించిన స్వర్గంలో వాళ్ళందరి ఆత్మలు వచ్చి నీకు ఎదురుగుండా ఘోషిస్తే నువ్వేం సమాధానం చెప్తాను? ఇది భారతీయుడి ఆవేదన. బట్ దిస్ ఇస్ నాట్ ద టైమ్స్ వీ హ్యావ్ ఫేస్డ్ ఎర్లియర్. ఇందిరాగాంధీ హయాంలోనో లేకపోతే సబ్సిక్వెంట్ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్స్, యూపీఏ గవర్నమెంట్స్ హయాంలోనూ ఉన్నట్టు మీ పట్ల ఉదాసీనంగాను, నిర్లక్ష్యంగాను ఎవరు ఉండరు, నిర్లిప్తంగానూ ఉండరు. ఈసారి దాడి చాలా దారుణంగా ఉండబోతోంది, కాచుకోండి. భారతీయ సంప్రదాయంలో ఎవరైనా ఇంట్లో మనుషులు పోతే 10, 11, 12 రోజులలో ధర్మోదకాలు అంటారు. తర్వాత ఏంటంటే మాసికం పెట్టి తర్వాత ఫైనల్ డే నాడు పిండాలు ప్రదానం చేస్తారు. ప్రదానం చేయించుకోవటానికి, మోడీ గారి చేత అవి ప్రదానం చేయించుకోవటానికి సిద్ధంగా ఉండండి.